నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పర్చూరులో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన్న శంకర్ పాల్గొన్నారు. జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు జువ్వా శివరాం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కేసన్న శంకర్రావు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా బీసీలందరూ ఏకతాటి మీదికి రావాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా రవికుమార్, జిల్లా లీగల్ సెల్ సలహాదారునిగా నటరాజ్, జిల్లా ఉపాధ్యక్షులుగా జొన్నోల వెంకటేశ్వరరావు, జిల్లా గౌరవ అధ్యక్షులు తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అద్దంకి నియోజకవర్గానికి అనుభవజ్ఞులైన చేబ్రోలు రవిచంద్రాచారి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా కేసన్న శంకర్రావు, జిల్లా అధ్యక్షులుగా శివరావు చేతుల మీదుగా నియామక పత్రం ఇచ్చారు. రవిచంద్రాచారి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లో కూడా బీసీ కమిటీలు వేసి బీసీలు సామాజికంగా రాజకీయంగా చైతన్యవంతం అయ్యే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అద్దంకి, పర్చూరు నియోజకవర్గంలోని బీసీ నాయకులు పాల్గొన్నారు. శివరావు గారి చేతుల మీదుగా ఈ రోజున అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి వారు భవిష్యత్తులో ఆ నియోజకవర్గం గతంలో కూడా కొన్ని సమస్యలు చేసి ఉన్నారు. తప్పనిసరిగా వారి యొక్క నాయకత్వంలో అన్ని మండలాలు, గ్రామాలు, నియోజకవర్గాలు, అనుబంధ సంఘాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో కమిటీ వేసి ఒక నెల రోజుల లోపు మంచి కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేయాలని చెప్పని జిల్లా తరఫున, రాష్ట్ర తరఫున వారికి అన్ని విధాలు కూడా సహాయ సహకారం అందించి మరి జిల్లా అధ్యక్షుడు శివరావు గారి నాయకత్వంలో మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుట్టాలని చెప్పని మనసా వాచా కర్మణ చిత్తశుద్ధితో మీరు పనిచేయాలని, బీసీలు ఏదైతే ఆశిస్తున్నారో వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా మీరు ప్రతి కార్యక్రమాలు కూడా ఉద్యమం పోరాటం చేసి పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఈ యొక్క సంక్షేమ సంఘాన్ని మీరు బలోపేతం చేయాలని చెప్పని కోరుకుంటున్నాను.